పోలీసు అధికారులతో డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు. పోలీసులు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ బాధితులను రక్షిస్తూ పనిచేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80% మంది ఆఫీసర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారు. ఈ శిక్షణ ద్వారా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రకారం ప్రజలను ఇబ్బంది పెట్టే నిందితులకు శిక్ష పడే విధంగా వ్యవహరించడం కూడా ముఖ్యమని వెల్లడించారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో బీసీ సంఘ నాయకులు, పద్మశాలి కుల సంఘ నాయకులు సమావేశమయ్యారు. త్వరలో ఎల్బీ నగర్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బహుజన నాయకుడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం రావాలని కలలుగన్న గొప్ప నాయకుడన్నారు. అలాంటి గొప్ప నాయకుడి విగ్రహాన్ని ఎల్బీ నగర్ కూడలిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని వెల్లడించారు. జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన చరిత్రనే ఒక తెలంగాణ చరిత్ర. తెలంగాణ అంటేనే బాపూజీ, బాపూజీ అంటేనే తెలంగాణ. ఆయన ఒక ఆదిలాబాద్ చిన్న కుగ్రామంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగిన మహానేత. ఒక నిజాయితీ, నిబద్ధత, తెలంగాణ పట్ల ఆయనకున్న అకుంఠిత దీక్ష ఆయనని అంత ఉన్నత స్థాయికి చేర్చింది. ఒక తెలంగాణ ఉద్యమం పట్ల తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ముందల తన క్యాబినెట్ మంత్రి పదవి చిన్న గడ్డిపోచ అని చెప్పి దాన్ని త్యజించి మళ్ళీ పదవి అంటూ తీసుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంనే తీసుకుంటా అని చెప్పి ఒక నిజాయితీగా నిలబడిన మహోన్నత నాయకుడు. తెలంగాణ గురించి సర్వస్వం త్యాగం చేసిన ఆయన. ఎవరు తెలంగాణ గురించి వచ్చినా వాళ్ళందరికీ వెన్నుదన్నగా ఉండి మార్గదర్శకంగా ఉండి దారి చూపిన మహోన్నత నాయకుడు. అంతటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని మనం ఎల్బీ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అనేది అన్ని వర్గాల వారికి ఒక పండుగ వాతావరణంలో జరగాలి కార్యక్రమం. జై తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన చరిత్రనే ఒక తెలంగాణ చరిత్ర. తెలంగాణ అంటేనే బాపూజీ, బాపూజీ అంటేనే తెలంగాణ. ఆయన ఒక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బహుజనుల నాయకుడు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కొరకు రాజ్యాధికారం, నిజమైన రాజ్యాధికారం రావాలని కలలు కన్న గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుని విగ్రహాన్ని ఈరోజు మినీ తెలంగాణ లాంటి ఎల్బీ నగర్ కూడలిలో ఆయన భావజాలాన్ని, ఆయన ఆశయాలని ఈ తరానికి అందించాలి అనే ఉద్దేశంతో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బహుజన బిడ్డలందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా పాల్గొని అన్ని సామాజిక సంస్థలు, ఉద్యమ సంస్థలు, బీసీ సంఘాలు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 3 తరాల ఉద్యమ నాయకుడు. ఆనాటి రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే, స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొని అన్ని రకాల విజయాలను తెలంగాణను కూడా సాధించి ఉంచిన గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని బహుజనులందరూ కూడా బహుజన బీసీ రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు